ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు ముంచెత్తాయి. ఏకధాటి వర్షంతో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. పలుచోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇక మరోవైపు శ్రీరామ్ సాగర్ స్వర్ణ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నిర్మల్ మంచిర్యాల జిల్లాలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రాణహిత నదిలోకి భారీగా వరద చేరడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ అభిలాష అభివన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి మన నిర్మల్ జిల్లాలో చాలా హెవీ వర్షం అబ్జర్వ్ చేయడం జరిగింది. కొన్ని మండలాల్లో నిర్మల్ రూరల్, లక్ష్మణ్ చాంద అలాంటి మండలాలు భారీ వర్షం చూడడం జరిగింది. పబ్లిక్తో రిక్వెస్ట్ ఏమంటే అనవసరంగా బయట వెళ్ళకూడదు. ఫెస్టివల్ సీజన్ ఉంది, చాలామంది వినాయక చతుర్థి ఉన్నాయి కాబట్టి బయట వెళ్తున్నారు. కానీ ఇది హెవీ ఫ్లడ్స్, హెవీ సీజన్ ఉన్నాయి కాబట్టి ఇవాళ కొద్దిగా అవాయిడ్ చేస్తేనే మీకు సేఫ్టీ ఇంకా బెటర్ అవుతుంది. నిర్మల్ జిల్లా నీట మునిగింది. భారీ వర్షాలతో అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. అటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు కూడా వర్షాలకు అతలాకుతలమవుతున్నాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో వర్షాల తీవ్రత అధికంగా ఉంది. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నిర్మల్ జిల్లా పూర్తి స్థాయిలో కూడా ముంపు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా కాలనీలన్నీ జలమయమైపోయి ఇళ్లలోకి వరద చేరిన పరిస్థితి నిర్మల్ జిల్లాలో నెలకొని ఉంది. నిర్మల్ జిల్లా కేంద్రం మొత్తం కూడా మరోసారి ముంపుకు గురైంది. లోతట్టు కాలనీల ప్రజలు పూర్తి స్థాయిలో కూడా భయాందోళనకు గురవుతూ సురక్షిత ప్రాంతం తల్లి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అటు ఎస్ఆర్ఎస్పీకి సంబంధించిన గేట్లను ఎత్తేయడం, దిగువ ఉన్న ప్రాజెక్టుల గేట్లను ఎత్తేయడంతో కూడా గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. అనేక ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా వరద బీభత్సం కొనసాగుతుంది. ఒక్కసారిగా కూడా నిన్న నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లాకు సంబంధించిన ప్రభావం అధికంగా కనిపిస్తూ ఉంది. జిల్లా కేంద్రంతో పాటు ఖానాపూర్, మామడ, లక్ష్మణ్ చాంద, ఇటు కడెం వరకు కూడా వరదల తీవ్రత అధికంగా ఉంది. అటు కడెం ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఎస్ఆర్ఎస్పీ ఎగువ నుంచి కూడా భారీగా వరద చేరుతూ ఉంది. దీంతో నిర్మల్ జిల్లా కేంద్రం ప్రజలందరూ కూడా వణికిపోతున్న పరిస్థితి ఉంది. నిర్మల్ జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న స్వర్ణ ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తేశారు. దీంతో వరద ప్రవాహం అంతకంతకు పెరిగేలా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వరదల తీవ్రత ఇంకా పెరిగితే అవసరమైన సహాయ చర్యలకు సంబంధించి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఈరోజు జిల్లాలోని విద్యాసంస్థలు కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి నిర్మల్ జిల్లాలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా లోతట్టు కాలనీల ప్రజలు ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పి కూడా అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ కూడా ఇండ్లలోనే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దని చెప్పి సూచించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే క్రమంలో ఇటు మంచిర్యాల ఎస్ఆర్ఎస్పీ గేట్లు ఎత్తిన తర్వాత మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు మనం వరద ఉధృతి చూడొచ్చు. దాదాపుగా 4 లక్షల క్యూసెక్ల నీటిని దిగువ వదులుతూ ఉన్నారు. 40 వరద గేట్లను ఎత్తేశారు. ఇన్ఫ్లో 6 లక్షల క్యూసెక్లో ఉంది. ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎల్లంపల్లికి ప్రధాన జలవనరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాన జలవనరు కడెం ప్రాజెక్టు, ఇటు ఎస్ఆర్ఎస్పీ. కడెం ప్రాజెక్టు కొంత ఇన్ఫ్లో తక్కువనే ఉన్నా కూడా ఎస్ఆర్ఎస్పీ నుంచి లక్షల క్యూసెక్ల నీరు వరద వచ్చి ఇటు ఎల్లంపల్లి బ్యారేజ్లోకి చేరుతూ ఉంది. వచ్చిన వరదను వచ్చినట్టే మొత్తం 40 గేట్లను ఎత్తేసి దిగువకు వదులుతూ ఉన్నారు. దిగువన ఉన్న సుందిల్లా, అన్నారం బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజ్ మీదుగా గోదావరి వైపు పరుగులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గోదావరి ఉగ్రరూపం మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో కూడా పరివాహక ప్రాంతం మొత్తం కూడా జలమయపోయిన పరిస్థితి ఇక్కడ ఉంది. మరోవైపు అటు ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అనేక లోతట్టు కాలనీలు, ప్రాంతాలన్నీ కూడా వర్షాల వల్ల జలమయమైన పరిస్థితి ఉంది. అనేక గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తం మీద కూడా అధికార యంత్రాంగం నిర్మల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇటు ఆసిఫాబాద్, మంచిర్యాల, ఏదైతే నిర్మల్
సంబంధించి కూడా నిర్మల్లో రెడ్ అలర్ట్ ప్రకటించినా కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ముఖ్యంగా పశువుల కాపర్లు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, రైతులు కావచ్చు, ఎవరు కూడా పరివాహక ప్రాంతాలకు వెళ్ళొద్దు. అటు ప్రాణహిత, గోదావరి, పెనుగంగా, వార్దా ఈ పరివాహక ప్రాంతాల రైతులు ప్రజలెవరు కూడా ఆ ప్రాంతాల్లోకి వెళ్ళొద్దని చెప్పి అధికార యంత్రాంగం హెచ్చరికలు చేయాల్సింది. ఏది ఏమైనా కూడా నిర్మల్లో ఒక టెన్షన్ వాతావరణం ఉంది. ఎందుకంటే నిర్మల్ గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి వర్షాకాలం సీజన్లో ముంపుకు గురవుతూ ఉంది. లోతట్టు కాలనీలన్నీ కూడా జిల్లా కేంద్రంలోని లోతట్టు కాలనీలన్నీ కూడా ప్రతి వర్షాకాలంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ముంపుకు గురవుతూ రోజుల తరబడి వరదలోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో ఒక విధమైన ఉద్వేగమైన పరిస్థితి కూడా నెలకొందని చెప్పవచ్చు. వర్షం పడితే జిల్లా కేంద్రంలోని ప్రధాన జలమయమయం ఒక్కటైతే లోతట్టు కాలనీలో మొత్తం పూర్తిస్థాయిలో ఇళ్లలోకి వరద పోయి ప్రజలెవరూ బయటకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ప్రజలందరూ కూడా మరో 2 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దని చెప్పి అధికార యంత్రాంగం సూచిస్తోంది. మరోవైపు చాటింపులు కూడా చేస్తూ ఉంది. ప్రజలు సహకరించాలని చెప్పి అధికారులు కోరుతా ఉన్నారు. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య, ఏబీ నగరావతి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.